ఏమైనా డోర్లు ఓపెన్ చేసినట్టేనా ఈ నిర్ణయం? అది ఎన్ఓసి తెలుగుదేశం ఇవ్వాలి. అదే అక్కడ అప్పట్లో కూడానా? ముగ్గురు కూర్చున్న చర్చ ఏంటంటే టీడీపీలో చేర్చుకోవాలన్నా, జనసేనలో చేరాలన్నా, బీజేపీలో చేరాలన్నా వైసీపీ వాళ్ళని ఎవరిని చేర్చుకోవద్దు. ఒకవేళ చేర్చుకోవాలని మనం ముగ్గురు కూర్చుని డెసిషన్ తీసుకుందాం అన్నారు. అంటే చంద్రబాబు, టీడీపీలో పవన్ బీజేపీలో కళ్యాణ్, ఉన్న మాధవ్ వాళ్ళైతే కూర్చుని అయితే జనసేనలో డెసిషన్స్ చేరరు కదా తీసుకోరు. సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబును, మాధవ్ కూర్చుని డెసిషన్స్ తీసుకోవడం కుదరదు. ఆ సమన్వయ కమిటీ ఉండాలి. సమన్వయ కమిటీ ఏడుంది ఇప్పుడు? ఎవడున్నాడు అసలు సమన్వయ కమిటీలో? వీళ్ళది ఇంకోటి, ఈయన అట్లాగా వైసీపీ వాళ్ళని ద్వేషంతోనే చూస్తున్నాడు ఈయన పవన్ కళ్యాణ్. జగన్ ని వాళ్ళలో చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా వాళ్ళ కాదు, వైసీపీ మీద విరక్తితో ఇటు రావాలి. అది మొదటి ఏడాది వరకు రన్ అవుతుంది. ఇప్పుడు అయితే గీతే రేపు ఎలక్షన్స్ అప్పుడు టికెట్లు దక్కకపోతే వస్తారు ఇటుకి. అంతేగాని ఎగబడిపోయి ఇప్పుడు ఏం రారు. అంటే బూత్ లెవెల్ అనుభవం ఉన్న నాయకులు కావాలి, పార్టీ నడిపే వాళ్ళు కావాలంటే ఖచ్చితంగా ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళు కావాలి. ఒక్కటే గుర్తు, మాకెట్టాగే కావాలి అంత ఎక్స్పీరియన్స్ అంటే ఇంకెందుకు ఈ నాయకులు అందరినీ కాల్చి అవతల పడేయమనండి, తీసి అవతల పడేయమనండి. ఎందుకు ఇంకా వాళ్ళందరు నాయకులు? బీజేపీలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ సుదీర్ఘ అనుభవం ఉన్నోళ్ళే ఏంది? గెలిచిన ఎంపీలు అందరూ పుట్టినప్పటి నుంచి రాజకీయం చేస్తా బూత్ కమిటీల మీద అనుభవం ఉన్నోళ్ళ? గెలవలేదు. మనలో కమిట్మెంట్ ఉండాలా? ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పుట్టుకతో వచ్చిన వాళ్ళే ఏంది? ఏం కాదు కదా. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ వర్మ ఏమన్నా డైరెక్ట్ గా ఎమ్మెల్యే, ఎంపీగా చిన్నప్పటి నుంచి